జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో అగ్నికి దగ్ధమైన పంటలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని ఎమ్మెల్యే వారికి భరోసానిచ్చారు. పంట పొలాల్లో విద్యుత్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పంట నష్టం వివరాలను విద్యుత్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అంచనా వేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. తగిన నష్టపరిహారం చెల్లించేలా విద్యుత్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వివిధ అగ్ని ప్రమాదాల్లో దగ్ధమైన పంటలకు ప్రభుత్వం నుంచి కూడా తక్షణ సాయం అందించాలని కోరారు. గ్రామాలలో కైలాపూర్ రామచంద్రపూర్ గ్రామంలో చిరపురపు కుమారస్వామిది 4 ఎకరాల 30 గుంటలు, అరటి తోట, చల్లగరిగే గ్రామంలో చాడా సమ్మిరెడ్డి అదే 2 ఎకరాలు పామాయిలు, వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన బాలవేణి వేణు ఎకరంన్నర మిర్చి తోట కానీ, అంకుశపురం గ్రామంలో కూడా టేక్మట్ల మండలంలో 3 ఎకరాలు తోట కాల్చింది పామాయిల్ తోట. ఇదైతే కరెంటు వల్ల నిర్లక్ష్యం ఇది. దీనికి పూర్తి బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు వహించాలి. నష్టపరిహారం కూడా అంచనా హార్టికల్చర్ వాళ్ళతో, ఇప్పుడు ఏడి హార్టికల్చరు అదేవిధంగా హార్టికల్చర్ అధికారులు కూడా చూసిపోయింది. అంచనా వేసి ఎస్టిమేట్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు అండగా మేము ఎంతో కొంత